ఆదికాండము అధ్యాయము 23 మక్ఫేలా శ్మశానము. సారా 127 బ్రతికెను. ఆమె కనాను దేశమందు హెబ్రోను అను పేరుగల కిర్యతర్బాలో మరణించెను. అబ్రహాము సారా కొరకు విలపింప వెళ్ళెను. అతడు ఎట్టకేలకు లేచి శవమును వదిలివచ్చెను. అతడు హిత్తీయులతో, నేను మీచెంత పరదేశివలె నివసించితిని. మా ఇంట చనిపోయిన వారిని పాతిపెట్టుటకు కొంత భూమినిండు అనెను. హిత్తీయులు అబ్రహాముతో, అయ్యా, మా మాట వినుము. నీవు మా మధ్య మహారాజుగా బ్రతుకుచున్నావు. మా శ్మశాన భూములలో అతిశ్రేష్టమైన దానియందు మీ ఇంట చనిపోయిన వారిని పాతిపెట్టుము. మాలో ఏ ఒక్కడునూ నీకు శ్మశాన భూమిని ఇవ్వననువాడు లేడు. ఎవ్వడునూ మీ ఇంట చనిపోయిన వారిని పాతిపెట్టుటకు అడ్డుపడడు అనిరి. అబ్రహాము లేచి ఆ దేశ ప్రజలగు హిత్తీయుల ముందట సాగిలబడెను. అతడు వారితో, మా ఇంట చనిపోయిన వారిని పాతిపెట్టుటకు మీకు సమ్మతమైనచో నా మాట వినుడు. మీరు సోహారు కుమారుడు ఎఫ్రోనును అతని పొలము చివర మక్ఫేలా అనుచోట ఉన్న గుహను నాకిమ్మని అతనితో మనవి చేయుడు. అది మీ దేశమున మా శ్మశాన భూమి అగునట్లు నిండువెలకే దానిని నాకు స్వాస్థ్యముగా ఇమ్మనుడు అనెను. హిత్తీయుడగు ఎఫ్రోను తనవారి నడుమ కూర్చుండియుండెను. వారు నగరద్వారము చెంత ఉండగా వారి కెల్లరకును వినబడునట్లు అతడు అబ్రహాముతో, అయ్యా, నేను చెప్పదలుచుకున్న మాట వినుము. మా జాతి ప్రజలు చూచుచుండా నేను ఆ పొలమును నీకు దానము చేయుదును. ఆ పొలములోనున్న గుహను గూడ ఇత్తును. అక్కడ మీవారిని పాతిపెట్టుకొనుము అనెను. అబ్రహాము ఆ ప్రజల ఎదుట సాగిలబడెను. వారు వినునట్లు ఎఫ్రోనుతో, అది సరియే కాని నా మాటగూడ వినుము. ఆ పొలము వెలయిత్తును, తీసికొనుము. దానిలో మా వారిని పాతిపెట్టెదను అనెను. దానికి ఎఫ్రోను, అయ్యా, నా మాట కూడా వినుము. ఆ పొలము 400 తులముల వెండి విలువ చేయును. అయినను మన ఇద్దరి నడుమ ఇది ఏపాటి సొమ్ము. అక్కడ ఏ ఆటంకము లేకుండా మీవారిని పాతిపెట్టుకొనుము అనెను. అబ్రహాము హిత్తీయులతో బేరము కుదుర్చుకొనెను. తాను హిత్తీయులకు ముందు చెప్పిన రీతిగా నాటి వర్తకులలో చెల్లుబడి అగుచున్న ప్రకారముగా 400 తులముల వెండిని తూచి ఎఫ్రోనునకు ఇచ్చెను. ఈ విధముగా మమ్రేకు తూర్పున మక్ఫేలా దగ్గర ఉన్న ఎఫ్రోను పొలము, దానిలోనున్న గుహ, చెట్టు చేమలు సరిహద్దులతో పాటు న్యాయానుసారముగా నగరద్వారము చెంతనున్న హిత్తీయుల సమక్షమున అబ్రహాము వశమైనవి. ఈ బేరము జరిగిన తరువాత అబ్రహాము కనాను దేశమునందు హెబ్రోను అను పేరుగల మమ్రేకు తూర్పుగా మక్ఫేలా దగ్గర ఉన్న పొలముమీది గుహలో తన భార్య సారాను పాతిపెట్టెను. ఈ విధముగా హిత్తీయులు ఆ పొలమును దానిమీద ఉన్న గుహను శ్మశానమునకై అబ్రహాము వశము చేసిరి.